ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందా. వచనం 8 నుండి చదువుకుందా. వచనం 8 నుండి. చల్లపోటును ఆదామును అతని భార్యతో తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. మరలా వచ్చిన మినిది చదువుతున్నాను. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటుని అనేను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, స్తోత్రములు. ఇప్పటి వరకు ఆరాధనలో ఘనంగా శ్రేష్టంగా నీకు ఇంపుగా నైనా మేము ఆరాధించుకున్నట్లుగా సహాయం చేశారు. మమ్మల్ని మా ఆరాధనను అంగీకరించాలని నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మధ్యాహ్నం మీ ప్రజలంగా నీ సన్నిధిలో నిలిచి ఉండగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని చదవబడిన లేఖన భాగాన్ని దీవించు. రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారికి రాకడ కొరకైన సిద్ధబాటును ఈ వాక్యం ద్వారా అందించి ఈ మంటి పురుగును మరుగుపరిచి మీ కుమారుని ఊరేగించమని మీరే మహిమ పొందమని రక్షకుడు ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు పేరట దిన మనసుతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది పిల్లరా. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చదువుకున్నాం. దేవుడైన యెహోవా మరి ఆదాముని పిలుస్తా ఉన్నాడు. 9లో దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతుంటే అతడు జవాబిస్తూ ఉన్నాడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అంటా ఉన్నాడు. దానికి ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. అందుకు ఆయన వచ్చిన 11లో, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి నిర్మాణాన్ని మనం చూస్తాం. మూడవ అధ్యాయానికి వచ్చేసరికల్లా పతనమైన మానవ సృష్టిని మనం చూస్తూ ఉన్నాం. మానవుడు దాగుకుంటూ ఉన్నాడు, దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నాడు. మాత్రమే కాదు, దేవుని ఎదుట నిలవలేని వాడిగా మనం చూస్తూ ఉన్నాం. పాపం ఈ పాపం ప్రవేశించింది. ఈ పాపాన్ని బట్టి ఆదాము దేవుని సన్నిధికి ఏమవుతున్నాడు? భయపడుతూ ఉన్నాడు. వచ్చిన 10లో అన్నాడు కదా, అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. పాపాన్ని బట్టి భయం ప్రవేశించింది. పాపాన్ని బట్టి దాగుకోవటం మానవుడు నేర్చుకున్నాడు. ఒకప్పుడు 2వ అధ్యాయం 25వ వచనంలో, వారు సిగ్గు ఎరగక ఉండిరి అన్నాడు. సిగ్గు ఎరగని వారు పాపాన్ని బట్టి ఏం పొందుతున్నారు? సిగ్గుపడుతూ ఉన్నారు. ఈ పాపం సిగ్గుపడేటట్లుగా చేస్తుంది మానవుడిని, భయపడేటట్లుగా చేస్తుంది మానవుడిని. అలాగే దేవుని నుండి దాగుకునేటట్లుగా చేస్తుంది మానవుడిని. పాపం ఎంత భయంకరమైనది ప్రియులారా, దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుంది. దేవునికి భయపడుతూ
ఉన్నాడు మానవుడు పాపాన్ని బట్టి. దేవుని యొద్ద నుండి దాగుకుంటూ ఉన్నాడు పాపాన్ని బట్టి. దేవుని యొద్ద సిగ్గుపడుతూ ఉన్నాడు పాపాన్ని బట్టి. పాపం సిగ్గుపడేలా చేస్తుంది, పాపం భయపడేలా చేస్తుంది. పాపం అంతా భయంకరమైనది పిల్లరా. పాపం నిన్ను దాచుకునేలా చేస్తుంది. ఈ పాపం యొక్క పర్యవసానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాని ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. విన్నారా? ఆదాము యొక్క అవిధేయత, ఆదాము యొక్క పాపం దాచుకునేలాగా చేసింది, ఇంకా భయపడేలాగా చేసింది, సిగ్గుపడేలాగా చేసింది. సిగ్గు ఎరగని వారిగా దేవుడు వారిని చేశాడు. ఆదామా, నీవు దిగంబరిగానే నీకు చెప్పిన వాడేవాడు అని అడుగుతున్నాడు ప్రభు. ఇన్ని రోజులు నువ్వు దిగంబరిగానే ఉన్నావుగా, నీ భార్య కూడా దిగంబరిగానే ఉంది కదా, నువ్వు దిగంబరిగా ఉన్నవాడిని నువ్వు తెలియజేసిన వాడు ఎవడో అని అడుగుతున్నాడు. అది తెలియక కాదు, అని సర్వజ్ఞాని. అయినా ఆదాము నోట పలికించటాను. ఆదాము ఏం చేస్తున్నాడు? దాక్కుంటా ఉంటున్నాడు. ఏవో కప్పుకొని సిగ్గుపడుతూ ఏం చేస్తున్నాడు? దాగుకుంటూ ఉన్నాడు. కనపడకుండా దాగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరి ముందు? సర్వాన్ని చూడగలిగిన ఆయనకు కనపడకుండా ఉండాలని ఎవరి ప్రయత్నం? పాపి అయిన ఆదాము ప్రయత్నం. నీ ప్రయత్నం, నా ప్రయత్నం కూడా అదే కదా. దేవునికి కనపడకుండా ఏం చేయాలనుకుంటున్నా? పాపాన్ని చేయాలనుకుంటున్నాం. తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, బంధువులకి తెలియకుండా, స్నేహితులకి తెలియకుండా, కాలేజీలో, ఇంటి దగ్గర, పొలాన, ఎక్కడైనా ఏమైనా ఆఫీసులో చేయవచ్చు. కానీ దేవునికి కూడా తెలియకుండా దాక్కోవాలని ప్రయత్నిస్తున్నావా? ఆదాము నువ్వే, ఆదాము నేనే. దాక్కోగలమా? దేవుని దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు, దేవుడికి భయపడుతూ ఉన్నాడు, దాగుకోవాలని చూస్తూ ఉన్నాడు. సమస్తాన్ని చూడగలిగిన దేవుని దగ్గర దాగుకోగలమా? దాగుకోగలమా? ఎంత విచారం పిల్లారా. దేవుని యొక్క పోలికలో, స్వరూపంలో నిర్మించబడ్డాడని విన్నాం కదా మనం. ఎవరికి లేని ధన్యత దేవుడు ఆదాముకు, మానవునికి అనుగ్రహించాడు. విశేషమైన భాగ్యం మానవునికి దేవుడు అనుగ్రహించాడు. ఏదేనులో చక్కగా సహవాసం మానవునికి దేవుడి యొక్క సహవాసం లభించింది. మరి ఎవరితో దేవుడు సహవాసం చేసిన వాడు కాదు. చిత్రమైన దేవుడు వారి ముగ్గురి మధ్య సహవాసం, కానీ ఎవరితో సహవాసం చేసేవాడు కాదు. మానవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు దేవుడు. తన పరిశుద్ధతను మానవునితో పంచుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు అడిగాడు, నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలములు నీవు తింటేవా అన్నాడు. ఇక్కడ జవాబు వాళ్ళకిద్దాం. ఏం చెప్తున్నాడు ఆదాము? ఇదిగో నీవు నాకు ఇచ్చిన, చదువుతారా? అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని అంటున్నాడు. అంటే బ్లేమింగ్ ఆన్ అదర్స్. మీ తప్పిదానికి వేరే వాళ్ళ మీద నింద మోపటం, నీ అవిధేయతను వేరే వాళ్ళ మీద రుద్దటం. నీ బుద్ధి ఏమైంది? తప్పు మనం చేసి పక్క వాళ్ళ మీద ఏం చేస్తున్నాం? నిందేస్తున్నాం. మన వాడుక భాషలో, మన గ్రామంలో ఏమంటారు? గుడ్డ కాల్చి మేయటం అనేది అంటారు కదా. తప్పు చేసింది ఎవరు? సింపుల్ క్వశ్చన్. దేవుడు స్ట్రైట్గా అడిగాడు, పండు తిన్నావా లేదా అన్నాడు. ఏం చెప్పాలి? ఎస్ మై లార్డ్ అన్నాడు. అవును తండ్రి తిన్నాను అనాలి, లేదా తినలేదని చెప్పాలి. సింపుల్ క్వశ్చన్. ఎంత కాంప్లికేటెడ్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాం ఇవన్నీ? ఆదాము దగ్గరే నీవు నేను నేర్చుకున్నా. స్ట్రైట్గా రే ఈ పని 100 రూపాయలు తీసావా అంటే దొంగ తిరుగుడు సమాధానం చెప్తారు కదా. దొంగ తిరుగుడు సమాధానం. ఎక్కడికి వెళ్ళావు అంటే దొంగ తిరుగుడు సమాధానం. స్ట్రైట్ ఆన్సర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఈ పాప స్వభావం మన ఆది పితరుడైన మన తండ్రి దగ్గర నేర్చుకున్నాం.
నేరుగా సమాధానం చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడు? నీవు నాకు ఇచ్చావే నాతో కలిసి ఉండటానికి సాటిగా సహాయంగా, ఈమె ఇచ్చింది అని చెప్తూ ఉన్నాడు. ఆమె ఏం చెప్తుంది? ఇంకా తెలియగలను కదా 13లో. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తిన్నాను, లేకపోతే నేను తినేదాన్ని కాదు. నేను తినలేదయ్యా, సర్పం నన్ను ఏం చేసింది? మోసం చేసింది. మోసపోయావు మనోడా. దేవుని ఆజ్ఞలు మీరాడు, దేవుని చట్టాన్ని మీరాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆదాం ఏం చేశాడు? మీరాడు. నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు ఏ వృక్షాన్ని అయినా, కానీ ఆ మంచి చెడ్డలో తెలియనిచ్చు ఆ ఒక్క చెట్టు ఫలములు మాత్రం నువ్వు తినవద్దన్నాడు. నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు అన్నీ, కానీ ఇది తినడానికి నీకు అభ్యంతరం ఉన్నదని దేవుడు కరాఖండిగా చెప్పాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని మాట యాదవ్ ఏం చేశాడు? మీరి ఎవరి మాట విన్నారు మీరు? సాతాను మాట విన్నారు. దేవుని మాట వినవలసిన వారమైన మనం ఎవరి మాట వింటున్నాం? అపవాది మాట వింటున్నాం. చాలా తేలిగ్గా మనం అబద్ధాలు చెప్తాం, చాలా తేలిగ్గా పాపం చేస్తాం, చాలా తేలిగ్గా మోసం చేయాలని చూస్తాం. ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ఇవన్నీ? సండే స్కూల్లో చాలా తెలివిగల పిల్లలు ఉన్నారు. ఆది కాండంలో ఒక లైను, నిర్గమాకాండంలో ఒక వచనం, లేవియ కాండంలో ఒక వచనం, ద్వితీయోపదేశ కాండంలో ఒక వచనం, సంఖ్యాకాండంలో ఒక వచనం, ద్వితీయోపదేశ కాండంలో ఒక వచనమే. ఓ 10 వచనాలు చెప్పి అయిపోయింది. 10 వచనాలు అంటే ఒక్కొక్క లైన్ ఉండే 10 వచనాలు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ తెలివితేటలు? అర్థమవుతుందా? కొంతమందికి అర్థం కాకపోవచ్చులే. కోడళ్ళు జాగ్రత్త. రూతు మోయాబులో ఉన్నప్పుడు ఆమె సాక్ష్యం బాగుంది. బెత్లెహేము వచ్చినా కూడా నీ మొదటి సాక్ష్యం కంటే నీ కడపటి సాక్ష్యం బాగుందన్నాడు. కోడళ్ళు జాగ్రత్త. వచ్చేది ఆలస్యం, ఆ పైన మీటింగులు పెడుతున్నారు, తలలో వచ్చి మోకరించడం లేదు. ఎక్కడ నేర్చుకుంటున్నాం ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఈ బ్లేమ్ గేమ్ అనేది అప్పుడే ప్రారంభమైంది. పాపం మనకి ఇవన్నీ నేర్పించింది. మన పితరుడి యొక్క స్వభావం మనం స్వాభావికంగా అనుభవిస్తూ ఉన్నాం, వారసత్వంగా సంక్రమించింది ఇది. ఇవేమి అబద్ధాలు చెప్పాల్సిన అవసరంలా, ఏ టీచరు టీచ్ చేయాల్సిన అవసరంలా అబద్ధాలు చెప్తాం. ఏదైనా స్కూల్ ఉంది అబద్ధాలు నేర్పించే స్కూల్ ఎక్కడైనా? ఎవరు నేర్పిస్తున్నారు పిల్లలకి? అది మానవ స్వభావంలోనే ఏముంది? అబద్ధమాడే స్వభావం బాలునికి చిన్నప్పటి నుండే ఉంది. చాలా తేలిగ్గా ఆడేస్తాం. ఏంటిది? అబద్ధం. ఎప్పటి నుండి? ఎవరు ట్రైన్ చేశారు? ఏదైనా నేర్పించారా? స్కూల్లో నేర్పించారా? ఎంత చక్కగా దాన్ని మేనేజ్ చేయడానికి ఆదాము అవ మీద త్రో చేస్తున్నాడు, అవేమో సర్పం మీద చూసేస్తుంది. తోయటం మాత్రమే కాదు, వీరి పరిస్థితి ఏంటంటే దేవుని నుండి ఏమవుతున్నారు? వీళ్ళు పారిపోవాలని చూస్తున్నారు. దేవుని నుండి పారిపోయి ఏం చేయగలుగుతారు? ఆదుకునేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన నుండి పరిగెత్తి పాడైపోతారు. ఆయన దగ్గరకు వస్తే మేలు జరుగుతుంది, కానీ ఆయన నుంచి పారిపోతే, దూరం అయిపోతే మేలు జరుగుతుందా? ఎవరైనా కాపాడుతారా? పిల్లలు తల్లిదండ్రుల నుండి దూరం అవ్వాలని ఆశపడుతున్నారు, స్వేచ్ఛ కావాలి, రెక్కలు వస్తే ఎగిరిపోవాలని ఆశపడుతున్నారు. దూరం అయితే కాపాడే నాథుడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి ఏమయ్యాడు? పతనమయ్యాడు, పాడైపోయాడు. దూరం అవ్వాలని చూస్తున్నాడు. దూరం అవ్వాలని చూస్తుంటే చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దేవుడు వారి మీద కోపపడలేదు, ఉగ్రత చూపలేదు. ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు, ఆయన కృప చూపుతున్నాడు. దేవుడు కోపపడినట్లుగా 3వ అధ్యాయంలో మనం చూస్తున్నామా? ఆయన కనికరపడతా ఉన్నాడు, ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు, ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఆదామును మరలా సరిచేయడానికి ఆ దేవుడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడి మాట వినకుండా ఎవరు మాట విన్నారు? వీళ్ళు
అపవాది మాట, సాతాను మాట, సర్పం మాట విన్నారు. మనం కూడా చాలా తేలిగ్గా వాడి మాట వింటాం. వాడు బోధ, వాడు మనల్ని ఎలా మోసపుచ్చుతాడు అంటే 3వ అధ్యాయం 1వ వచనంలో కదా, దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండెను, అది స్త్రీతో. బైబిల్ చూస్తున్నారు కదా, ఇది నిజమా అన్నాడు. అక్కడేముంది? రైట్, క్వశ్చన్ మార్క్ ఉంది. నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది వాడు అడిగేది? ఇది నిజమా అంటాడు. ఇది నిజమా? సినిమాలు కూడా చూడకూడదా? ఇది నిజమా అని స్టార్ట్ చేస్తాడు. బైబిల్లో ఎక్కడ ఉంది అది 2వ క్వశ్చన్, అంటే కాంట్రడిక్షన్ అనమాట. బైబిల్ దేవుని వాక్యానికి విరుద్ధంగా మరొకటి బోధిస్తాడు. కాబట్టి చూడవచ్చు ఏం కాదంటాడు. ఏమంటాడు? చూడవచ్చు ఏం కాదంటాడు. ఇది నిజమా అని మొదలు పెడతాడు. ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. నిజమా అంటే ఆమె ఏం చెప్పింది? నిజమా అంటూ 2వ ప్రశ్న ఏంటి? ఈ చెట్ల ఫలాల్లో దేని ఫలాలైనా మీరు తినవచ్చు, కానీ ఆ ఫలాన్ని తినకూడదని దేవుడు చెప్పాడా అని మళ్ళీ 2వ క్వశ్చన్. చెప్పాడా? తినొద్దన్నాడా? తినొద్దన్నాడా అంటే ఏమేం చెప్పింది? తినొద్దని చెప్పాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు, మీరు ఏం కాకుండానట్లు, చావకుండునట్లు తినొద్దని దేవుడు చెప్పాడు. తినొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి నేను తినను అని చెప్పాలి. కానీ అపవాది ఎలా మోసం చేస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండున్నట్లు వారు తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని అన్నాడు. తినకూడదు, వాటిని ముట్టుకోకూడదు, ముట్టకూడదు అంటే దాని స్పృహ, దాని ఆలోచనే మీ మధ్యలోకి రాకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ఆజ్ఞాపించాడని చెప్పింది బాగుంది. వచ్చిన 4లో ఆ సర్పం మరలా 3వ ప్రశ్న లేక మాట ఏం చెప్తుంది అంటే, మీరు చావరు అంటే దేవుడి వాక్యానికి వ్యతిరేకం. దేవుడు ఏం చెప్పాడు? మీరు చస్తారు, దాన్ని తిన్నా దాన్ని ముట్టుకున్నా మీరు ఏమైపోతారు? చస్తారు అని దేవుడు చెప్తే అపవాది ఏం చెప్తున్నాడు? చావనే. వాక్యానికి విరుద్ధమైన బోధ పడి చేస్తారు. ఎవరు చెప్పారు చూడకూడదు? చూడవచ్చు, తప్పేంటి చూస్తే పోవచ్చు. ఏంటి తప్పేంటి? పోతే పతానాన్ని తింటే, పతానానికి వెళ్తే తప్పేంటి? పసుపు పూసుకుంటే తప్పేంటి? ధ్యానం చేస్తే తప్పేంటి? లిప్స్టిక్లు పూసుకుంటే తప్పేంటి? వగైరా 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 ఇన్ని న్యాచురల్గా వయసును బట్టి నెత్తేమైంది? నరిసిపోయింది, అంతే కదా, నరిసిపోయింది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? తప్పేంటి? వాట్స్ రాంగ్ ఇన్ దట్? తప్పేంటి? యవనస్తులా పనులే అనుకుంటానికి 50 ఏళ్ళు వచ్చింది, ఇంకా ఏం తాగాలని చూస్తున్నావు? వయసును వేయాలని చూస్తున్నావు. స్త్రీలు ఇందులో చాలా బలహీనులు. నీ వయసు ఎంత అంటే 30 20 చెప్పింది, 20 10 చెప్పింది ఎంతకాలమైనా. 50 40 చెప్పింది ఎంతకాలమైనా, 40 చెప్పింది. ఓపి కార్డులు అప్పుడు చూడండి మీరు, అక్కడ దొరుకుతారు, చాలామంది దొరుకుతుంటారు. నాకు అక్కడ ఏంటిది అంతా దాయగలమా దేవుని దగ్గర? దేవుడు మీరు చస్తారు అని చెప్తే అపవాది ఏం చెప్తున్నాడు? చావరు, మీరు చావరు. వాడి మాట ఎంత కమ్మగా, ఎంత తీయగా ఉందంటే ఆమెకి. రండి ముందుకు వెళ్తే ఇంకేం చెప్తున్నాడంటే, మీరు చావరు, ఎందుకంటే వచ్చిన వైద్యులు చెప్తున్నారు. ఎలాగనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలుసునని స్త్రీతో చెప్పగా, మీరు చావరు, మీరు తినమున ఏమవుతారు? మీ కన్నులు తెరవబడి మీరు దేవుని వలె ఉంటారు అని మాట. ఎలా ఉంటారంట అంటే దేవుడి వలె ఉంటారు. ఇప్పుడు స్త్రీలాగా ఉండడానికి ఇష్టపడటంలా. వినండి,
స్త్రీ ఆమె స్థానాన్ని బట్టి తృప్తి చెందడం లేదు, పురుషుడు తన స్థానాన్ని బట్టి ఆయన తృప్తి చెందడం లేదు. ఇప్పుడు స్త్రీకి స్థానం కావాలి, పురుషుని స్థానం కాదు. పురుషుని మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని స్థానాన్ని కోరుకుంటుంది. ఈ రంగులు వేసుకుంటుంది ఎందుకు? వయసు దాటి పెట్టడానికి, కప్పిపుచ్చుకోవడానికి. అవునా కాదా? దేవుడేమో చస్తాడు అని చెప్తే మీరు చావలే చావరు, మీరు దేవుడిలాగా ఉంటారు. ఎంత విరుద్ధమైన వచనం అది, ఎంత విరుద్ధమైన బోధది. దేవుడిలాగా అయ్యారా, చచ్చారా? దేవుని మాట నిజమైందా, అపవాది మాట నిజమైందా? ఎవరి మాట విన్నారు వీళ్ళు? దేవుని మాట విన్నారా, అపవాది మాట విన్నారా? మన విలువ, మన స్థాయి, మన ప్రవర్తనను బట్టి వచ్చింది కానీ మన బట్టలను బట్టి, మనం వేసుకునే సోకులను బట్టి, స్టైల్స్ని బట్టి రాదు. మన మాట తీరుని బట్టి, మన మంచితనాన్ని బట్టి ఒక గ్రామంలో కొన్ని సంవత్సరాల పాటు మన సాక్ష్యం అనేది మనం స్థాపించుకుంటాం. అది పోగొట్టుకోవాలన్నా, పెరగాలన్నా మన చేతిలో పని. ఎవడో 10 పని కట్టుకొని పుకారు చేస్తే మన స్థాయి తగ్గదు. ఓ 10 మంది పని కట్టుకొని మన స్థాయి పెంచాలని మన ముందు బోర ఊదిన మన స్థాయి పెరగదు. అది తగ్గాలన్నా, పడిపోవాలన్నా మనమే కారణం, మన ప్రవర్తనే కారణం. మీరు చావలే చావరని దేవుడు కరాఖండిగా, చచ్చిపోతారని కరాఖండిగా దేవుడు చెప్తే చావలే చావరు. దానికి ఇంకా అడిషనల్గా ఏం చెప్తున్నాడు? అబ్బాయి మీరు దేవుడి వలే ఉంటారు అంటే సార్వభౌమ అధికారాన్ని వారు కోరుకున్నారు. ఆనాడు లూసిఫర్ కోరుకున్నాడు కదా, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో. దేవునితో సమానంగా నన్ను నేను హెచ్చరించుకుంటానని వాడు అలసేపడి కప్పడగా త్రోసివేయబడ్డాడు. వీరు కూడా ఏం చేయబడ్డారు? ఏదేలులో నుండి త్రోసివేయబడ్డారు. పాపం దాని భయంకరత్వాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పాపాన్ని బట్టి వారు సిగ్గుపడతా ఉన్నారు, పాపాన్ని బట్టి వారు భయపడతా ఉన్నారు, పాపాన్ని బట్టి వారు దాక్కుంటూ ఉన్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఈ విచిత్రమైన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని మాట కాకుండా ఎవరి మాట విన్నారు వారు? అపవాది మాట. దేవుని పిల్లలు వారు, కానీ ఎవరి మాట వినట్లేదు, దేవుని మాట వినడం లేదు. ఎవరి మాట వింటున్నారు? అపవాది మాట వింటున్నారు. చాలాసార్లు మన పిల్లలు మన మాట వినరు, ప్రక్కవారి మాటలు బాగా వింటారు. మన పిల్లలు ఎవరి మాట వినరు? మన మాట వినరు. ఎవరి మాట వింటారు? పక్క వాళ్ళ మాట వింటారు, బాగా వింటారు. రకరకాల కారణాలు ఉంటాయి, దాయడానికి ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు మన పెంపకంలో లోపం అనుకుంటాం. ఏం లోపం? కొన్నిసార్లు అది కూడా ఉంటుంది, మన పెంపకంలో లోపం ఉంటుంది. అది ఒక ప్రక్కన పెడితే మన పెంపకమే కాదు, అసలు మన స్వభావం ఏంటిది? ఇప్పుడు ఈ ఆదాము అవలను పెంచింది ఎవరు? మీరు చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. బైబిల్ సూత్రం అర్థమైతే బైబిల్ అర్థమైంది. సల్మాన్ గారు వింటున్నారా? ఆదాము అవ్వల తండ్రి ఎవరు? దేవుడే. పెంచింది ఎవరు? దేవుడి పెంపకంలో ఉన్న ఆదాము అవ్వలే ఏం చేశారు అంటే నీవు నేను చేయడం పాపం ఎంత తేలిక అంటే స్వభావ సిద్ధంగా మనం ఎంత చక్కగా పెంచినా, మనం ఎంత భయభక్తులు నేర్పించినా వాడు ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. చాలాసార్లు తల్లిదండ్రులు ఏమంటారంటే మీ అబ్బాయితో తిరిగి మా అబ్బాయి చెడిపోతున్నాడు, మీ అబ్బాయితో తిరిగి మా అమ్మాయి చెడిపోతుంది. ఏ తండ్రి చెప్పడేమని? మా అబ్బాయి పనికి మాలినాడు, వాడితో తిరిగి మీ పిల్లలు చెడిపోతున్నారు, కొంచెం మా వాడికి దూరంగా ఉంచండి. మా అమ్మాయి పనికి మాలింది, మా అమ్మాయితో తిరిగితే మీ పిల్లలు కూడా పాడైపోతారు. నీ తల్లి చెప్పదే తండ్రి చెప్పడం. పైపెచ్చి ఏం చేస్తారు? వెనకేసుకొస్తారు. దేవుడు అలా వెనకేసుకొచ్చిన వాడు కాదు. దేవుని ఏదేనులోనే ఏం జరిగింది? అవిధేయత, పాపం జరిగింది. దేవుని పెంపకంలో ఉన్న ఆదామే, వినండి జాగ్రత్తగా, దేవుని పెంపకంలో ఉన్న ఆదామే ఏం చేయబడ్డాడు? మోసపుచ్చబడ్డాడు. అవ్వే ఏమైంది? మోసపోయింది.
యాకోబు పత్రికలో దీనికి సూత్రం చెప్పాడు. 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు అన్నాడు. దేవుడు శోధించడు అని చెప్తూ 14లో చెప్పాడు, ప్రతి వాడు, ఎవరు? ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, దేని చేత? తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి ఏం చేస్తున్నాడు? శోధించబడుతున్నాడు. ఆ అవ్వ ఏం చేసింది? తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి ఏం చేసింది? పాపం చేసి, పాపం పరిపక్వమై ఏమంటుంది? మరణాన్ని కంటుందన్నాడు యాకోబు. ఇప్పుడు అవ్వ దేన్ని బట్టి పాపం చేసింది? దేవుని పెంపకంలో లోపం లేదు. తండ్రి అయిన దేవుని పెంపకంలో లోపం లేదు. ఎవరిలో ఉంది లోపం? ఎవరిలో ఉంది తప్పు? స్వకీయమైన దురాశ. అవ్వలో, ఆదాములో ఏమున్నది? స్వకీయమైన దురాశ చేత ఏడవబడ్డారు వాళ్ళు. ఏదా దురాశ అంటే దేవునిలా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. దేవునిలా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన సమస్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు, సమస్తాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన క్రింద ఆయన ప్రతినిధులుగా భూమి మీద మీరు ఉండండి అంటే ఉండడానికి మానవుడికి ఏమి లేదు, ఇష్టం లేదు. స్త్రీ తన స్థానంలో ఉండడానికి ఇష్టపడటం లేదు, పురుషుడు తన స్థానంలో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఏ స్థానం కోరుకుంటున్నారు? స్త్రీ ఏమో పురుషుడి స్థానం, కుదిరితే దేవుని స్థానం. దే ఆర్ ట్రైయింగ్ టు క్యాప్చర్ ద గాడ్స్ క్రౌన్. దేవుడి సింహాసనాన్ని వారు ఆశపడతా ఉన్నారు. ఎంతమంది సోదరులు మీకున్న స్థానాన్ని బట్టి మీరు తృప్తి చెంది ఉన్నారు? దేవుడు మిమ్మల్ని పెట్టిన స్థానంలో మీరు తృప్తిగా ఉన్నారా? అవ్వ తన స్థానంలో ఆమె తృప్తిగా ఉన్నదా? ఆదాము తన స్థానంలో తృప్తిగా ఉన్నాడా? ఎంత భాగ్యం అది! అసలు మానవ జీవితమే గొప్ప ధన్యత. మానవుడా, అర్థమవుతుందా? ఒక స్త్రీగా జన్మించిన, ఒక పురుషునిగా జన్మించిన మానవ జీవితమే ఒక ఆశీర్వాదం, దీవెనకరమైన జన్మ ఇది, జీవితం ఇది. నీలాంటి వ్యక్తి మరొకరు లేనే లేరు ప్రపంచంలో. దేవుడు ఎంతమందిని సృష్టించినా అందరూ పెళ్ళమని వారే. నీ వంటి వారు మరొకరు లేనే లేరు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ మిడిల్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ సామ్రాట్ అండ్ వన్ మార్క్. పేరు ఆ మార్కుదైనా ఆ మార్కు వేరే, ఈ మార్కు వేరే. నీకు దేవుడు ఇచ్చినది దాంతో నువ్వేం చెందాలి? తృప్తి చెందాలి. దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో నువ్వేం చేయాలి? తృప్తి చెందాలి. నిన్ను ఉన్న స్థానం మంచిది, దాని విలువ నీకు అర్థం కాక మోసపోతూ ఉన్నావు. నీ దురాశ చేత నువ్వేమవుతున్నావు? మోసపోతున్నావు. అల్టిమేట్గా నీ దురాశ పరిపక్వమై పాపాన్ని, పాపం ఏం చేస్తుంది? మరణాన్ని కంటుందన్నాడు. ఆఖరికి వీళ్ళు ఏమయ్యారు? మరణించారు, తోలివేయబడ్డారు. అక్కడి నుండి ఏదేవిలో నుండి వారు తోలివేయబడ్డారు. దేవుని సన్నిధి నుండి తోలివేయబడ్డారు. అలాగైతే దేవుని సన్నిధిలో, దేవుని పెంపకంలో ఉన్న ఆదాము అవ్వలే ఏం చేయగలిగారు? పాపము చేయగలిగారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు. అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడం అంటే తిరుగుబాటు చేయటమే కదా. ఆయన ఆజ్ఞ మీరారు, ఆయన కట్టడం మీరారు, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మీరారు. నిరభ్యంతరంగా మీరు తినవచ్చు, ఇది తినకూడదు అంటే మీరు తినదనంలో నిశ్చయంగా చస్తాలు అని దేవుడు వాగ్దానం గట్టిగా చెప్తే, హెచ్చరిస్తే దేవుని హెచ్చరికను కూడా నిర్లక్ష్య పెట్టారు. ట్రెస్పాసింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు అని బోర్డు పెడితే మనం అతిక్రమించి రాంగ్ రూట్లో వెళ్తే ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ అయితే దొరికితే ఫైన్ కట్టాలి. అలా చెప్పినప్పుడు మనం దాన్ని ఏం చేయకూడదు? మీరకూడదు కదా. మీరారు అంటే దేవుని భయం ఉన్నదా? పాపం, నీ దురాశ, ఈ దురాశ ఏం చేసింది? దేవుని భయాన్ని కూడా మన హృదయంలో నుంచి తీసివేసింది.
దేవుడి భయాన్ని మన హృదయంలోంచి వేసేది ఏంటిది? నీ దురాశే. నీ దురాశ ఏం చేసింది? దేవుడి పట్ల నీకున్న భయాన్ని తీసివేసి ఆ పాపం చేయడానికి, ఆ పండు తినడానికి, అది దొంగిలించడానికి, ఆ లంచం తీసుకోవడానికి, ఆ జారత్వాన్ని, ఆ వ్యభిచారం, ఆ లోభత్వం, ఆ దొంగతనం, ఆ నరహత్య చేయడానికి కారణమైంది. దేవుడిని చేపట్టుకుంటూ ఉంటే దేవుడి చేతికి వదిలించుకోవడానికి మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు దురాశను. మానవుని స్వభావం చూడండి, ఎన్నో ఫలాలు అక్కడ ఉన్నాయి. ఈ ఒక్కటి మాత్రం వినంతురా అయ్యా అంటే ఈ ఒక్క దాంట్లో ఏదో ఉంది, ఈ ఒక్క దాంట్లో ఏదో ఉంది కదా. పిల్లలు కూడా అంతే కదా. ఎక్కడి నుంచి నేర్చుకున్నాం మనం ఈ స్వభావం? మన తండ్రి, మన పితరుడు ఎవరు? దేవుడు కాదు, మన ఆది పితరుడు ఆదాము, మన కుటుంబ యజమాని పెద్ద, మనకు వారసత్వంగా ఏమిచ్చాడు? ఈ భ్రష్టత్వాన్ని ఇచ్చాడు, ఈ అబద్ధాలు ఇచ్చాడు, ఈ మోసం చేయడం ఇచ్చాడు, నిందన మోపడం ఇచ్చాడు. నేను కాదు, ఆమె కాదు, నేను. ఎందుకు కొట్టేవరా అంటే ముందు వాడే నన్ను కొట్టాడు. నువ్వెందుకు కొట్టేవరా వాడంటే వాడు మన నన్ను గిల్లాడు. ఎప్పుడు గిల్లేవరా అంటే నేను గిల్లలేదు, వాడు అబద్ధం చెబుతున్నాడు. ఎవడు చూస్తాడు ఈ పంచాయతీ? ఎవరు నేర్పించారు ఈ మాటల పిల్లలకి? లేరా పిల్లలు? ఇద్దరు అన్నదమ్ములు ఉంటే సమస్యలు ఏంటి? ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉంటే చిన్నపిల్లలు ఇంట్లో సమస్యలు ఏంటి? ఎవరు నేర్పుతున్నారు వాళ్ళకి? ఎవరు నేర్పించారు ఇవన్నీ? పుట్టుకతోనే స్వభావ సిద్ధంగా ఏమవుతున్నాయి? వయసుతో పాటు పెరిగి పెద్దగా అవుతుంది. ఇక 15 దాటితే తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. దుప్పట్లో దూరి ఫోన్లో ఏం నొక్కుతున్నారో తెలియదు. తండ్రి బండి మీద ఉంటే వెనక కూర్చున్న పిల్ల ఫోన్లో ఏం నొక్కుంటుందో తండ్రికి తెలియదు. పాపం అమాయకంగా ఈ మీద ఉద్ధరిస్తుందని తీసుకుపోతూ ఉంటాడు. ఈ కొడుకు ఏదో ఉద్ధరిస్తాడని 15,000 20,000 పెట్టి అప్పు చేసి సంస్థల్లో ఫోన్లు కొనియడం. ఈడేం చేస్తున్నాడు? దాంట్లో ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఇంకేమన్నాయేమో నాకు తెలియదు, చెప్పండి మీరే. వాటిల్లో సినిమాలు, అమ్మాయిలు, అబ్బాయిలు, సోకులు, వగైరా వగైరా యాప్లు. అందులో ఈ మధ్య యాప్లు వచ్చింది. ఈ మధ్య చూస్తుంటే ఫేస్ మార్పింగ్లు చేసుకున్న గురించి మనం మాట్లాడుతున్నాం. నీవు నీలా ఉండడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? నీవు నీలా ఉండడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? నువ్వున్న స్థానాన్ని బట్టి నువ్వు ఎందుకు ఆనందించటం లేదు? నీకు కలిగిన వాటితో నువ్వు ఎందుకు తృప్తిగా ఉండటం లేదు? అగ్నిపత్రిక 13-14లో వివాహం సందర్భంలో చెప్పాడు కదా, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవాలని చెప్తూ 14లో చెప్పాడు. ఏమన్నాడు? ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమన్నాడు. నీకు ఏముందో దాంతో నువ్వేం తృప్తిగా ఉండు. ఆ స్థానం ఇచ్చింది ఆయన. నీకు ఇంకా అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. మానవుడు తృప్తి లేనివాడిగా అయిపోతూ ఉన్నాడు. ఆ తృప్తి లేని ధనం ఏమవుతుంది? ఎక్కడికి తీసుకెళ్తుందంటే దేవుని భయాన్ని విడిచి దేవునికి కట్టడల్ని ఏం చేస్తున్నాడు మానవుడు? మీరు పాపం చేసి అంతిమంగా పతనమైపోతున్నాడు, నాశనం అయిపోతున్నాడు. అయితే శుభవార్త ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ మూడవ అధ్యాయంలోనే దీనికి మందు, ఈ పాపానికి విరుగుడు దేవుడు తెలియజేశాడు. మోసం చేసిన ఆ అపవాదితో మొదటిగా మాట్లాడి 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు క్షమింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీ బ్రతుకు దినములన్నీ నీవు మన్ను తిందువు. మరియు నీకును, వచ్చిన 15 జ్ఞాపకం చేసుకోండి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును. అది అని ఆ ఫుట్నోట్లో ఏముంది? ఆయన నువ్వు తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. గుడ్ న్యూస్ ఇదే, శుభవార్తదే. ఈ పాపానికి విరుగుడు దేవుడు ఇక్కడే వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నెరవేర్పే బైబిల్ అంతా. 3వ అధ్యాయం మొదలుకొని బైబిల్లో ఉన్న 66 గ్రంథాలు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పే. విమోచకుడి గురించి ఇక్కడ వాగ్దానం చేశాడు. ఎవరి గురించి? ఈ పాపం నుండి విమోచించే విమోచకుడి గురించి, ఆయన గురించి ఇక్కడ వాగ్దానం చేశాడు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరము కలుగు చేస్తాను. ఆయన అది అనే దగ్గర ఏం పెట్టాడు ఫుట్నోట్లో? ఆయన నిన్ను ఎక్కడ కొడతాడు? తల మీద కొడతాడు, నీవు ఆయనను మడి మీద కొట్టుదు అని చెప్పాడు. కాబట్టి విమోచకుడి గురించి దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు.
ఆ విమోచకుని గురించే మిగిలిన బైబిల్ అంతా. బైబిల్ సారాంశం ఇదే. అర్థమైందా? చిన్నపిల్లలారా, యవనస్తులారా, బైబిల్ నేర్చుకోండి. పెద్ద అయిన దాకా మీ బుర్రలు పనిచేయవు. మీ బుర్రల్లో కాస్త ఖాళీ ఉన్నప్పుడే వాక్యం నేర్చుకోవడానికి, బైబిల్ సారాంశం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఎప్పుడు పాపం ప్రవేశించిందో పాపం యొక్క విరుగుడు కూడా దేవుడు అప్పుడే కలుగు చేశాడు. ఆ విమోచకుని గురించి 15వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో అప్పుడే ఆయన వాగ్దానం చేశాడు. ఆ విమోచన యొక్క ఆ రాకడిని గురించి, ఆయన చేసే పనులని గురించే మిగిలిన బైబిల్ అంతా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ సంతానంగా ఆయన ఏమన్నాడు? వస్తాడు అని దేవుడు చెప్పాడు. ఆయన నీ తలను చితకొడతాడు. ఆయన ఏం చేస్తాడు? నీ తలను చితకొడతాడు. అర్థం కావడానికి మరలా 15 చదువుతున్నా కనంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును. అది అనగా ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. తర్వాత స్త్రీతో మాట్లాడాడు, తర్వాత ఆదాముతో మాట్లాడాడు, వారిని తోలి వేశాడు. ఆ పాపానికి విరుగుడు దేవుడు ఆ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే మందు క్యూర్ తయారు చేసి పెట్టాడు. ఆయనే స్త్రీ సంతానంగా రాబోయే విమోచకుడు. శాపగ్రస్తులైన ఈ మానవులను విమోచించడానికి విమోచకుడు వాగ్దానం చేయబడ్డాడు. ఆ వాగ్దానం చేయబడిన విమోచకుని గురించే మిగిలిన అధ్యాయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. స్త్రీ సంతానం అనగానే 4వ అధ్యాయంలో ఏమవుతుందంటే, కయ్యూని వెళ్ళి ఏం చేస్తాడు? హేబేలుని చంపేస్తాడు. ఈ దుష్టుని సంబంధి అన్నాడు పేతురు పత్రికలో. కయ్యూని ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి అన్నాడు. ఈ అపవాది చేత ప్రేరేపించబడిన కయ్యూను హేబేలు ఏం చేశాడు? చంపివేశాడు. ఇక స్త్రీ సంతానానికి నాకు వైరం ఎక్కడా అని ఆ అపవాది ఊహించుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు 5వ అధ్యాయానికి వచ్చేసరికల్లా ఆదాముకు మరలా ఎవరినిచ్చాడు? షేతునిచ్చాడు. షేతు వాగ్దాన కుమారుడు కాదు. షేతు మొదలుకొని నోహు వరకు ఆ వాగ్దాన కుమారుడి క్రమాన్ని మనం చూస్తాం. షేతు కాదు, నోహు అంతకంటే కాదు. షేతు మొదలుకొని నోహు దాదాపు 10 తరాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆదాముకి కయ్యూను, హేబేలు, షేతు కాకుండా ఇంకా కుమారులు కుమార్తెలు ఉన్నారు. షేతు తర్వాత మరొకరిని, ఆ తర్వాత మరొకరిని, అలాగే నోహు వరకు దేవుడు ఈ వాగ్దాన కుమారుడు విమోచకుడిని గురించి, ఈ రక్షకుని గురించిన వారసత్వాన్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. నోహు తర్వాత జలప్రళయం తర్వాత నోహు కుమారుల్లో షేము, హాము, యాఫెతుల్లో షేమునే ఎన్నుకున్నాడు వారసత్వ కుమారునిగా. విమోచకుడు రావడానికి సంతానంగా ఆయన ఎన్నుకున్న కుమారుడు ఎవరు? నోహు కుమారుల్లో షేమును ఎన్నుకున్నాడు. షేము ద్వారా, షేములో నుండి అబ్రహాము వచ్చాడు. అబ్రహాము కాలంలో జరిగింది ఏంటంటే, అబ్రహాం యొక్క భార్య తొందరపడి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఆయన వాగ్దాన కుమారుడిని. నీ సంతానం ద్వారా భూలోకంలో సర్వమానానికి ఏమిస్తాను? రక్షణ ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, ఆలస్యం చేస్తున్నాడు. ఒకళ్ళు నేను కాదేమో, నా దాసరాన్ని తీసుకో అని ఆమె తప్పు చేసింది. దేవుడు అన్నాడు, అబ్రహామా, ఇస్మాయిల్ కాదు, ఇస్సాకే నీ వారసుడు అన్నాడు. ఇస్సాకు దగ్గర ఏమైంది? ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏశావు యాకోబు. దేవుడు చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఏశావు కాదు, యాకోబే నా వాగ్దాన కుమారుడు అన్నాడు. అక్కడ నుండి నేరుగా దావీదుకి వెళ్తే దావీదు తర్వాత ఎవరున్నారు? దావీదుతో చెప్పాడు, మళ్ళీ ఇదే మాట చెప్పాడు. అబ్రహాముతో వీడి మాటే చెప్పాడు. అంటే ఆదాము మొదలుకొని ఈ వాగ్దానం చేయబడిన కుమారుని యొక్క సంగతి ఒకరి నుండి ఒకరికి ఏమవుతుంది? తెలియజేయబడుతూ వస్తుంది. అర్థమవుతుందా మీకు? దావీదు చెప్పాడు తన కుమారుడితో. సొలొమోను కదా కుమారుడు. సొలొమోను సంతానంగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లూకా సువార్త ఆయన పుట్టుకల గురించి మనం యూట్యూబ్లో పాఠాలు వింటూ ఉన్నాం. ఆయన లూకా సువార్తలో లేక సువార్తలలో ఆయన జన్మించాడు, కానీ ఆయన జన్మని గురించి, ఆయన రాకని గురించి 3వ అధ్యాయం 17వ వచనంలోనే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన కుమారుడే ఎలా వచ్చాడు? కన్యగా గర్భాన వచ్చాడు, స్త్రీ సంతానంగా వచ్చాడు. ఆయన వచ్చి సర్వ మానవాళికి ఏమనుగ్రహించాడు? విమోచన అనుగ్రహించాడు. 49వ కీర్తన 9వ వచనం ఏం చెప్తుంది? వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీర్చబడక అట్లుండవలసిందే అన్నాడు కదా. కాబట్టి ఎవరు తీర్చలేని రుణం
శాపగ్రస్తులమైన మనలను ఈ శాప విమోచన కలుగు చేయడానికి స్త్రీ సంతానంగా వాగ్దానం చేయబడిన కుమారునిగా మెస్సియాగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి శాప విమోచన కలువరి శిలువలో ఆయన జరిగించారు. మీకు గుర్తుందా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో యూదురాలు కాదు, ఒక సమరయురాలు ఏమంది ప్రభువైన యేసుక్రీస్తు వారితోటి, మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ మాకు తెలియజేయనని మాకు తెలుసు. ఎవరైనా సమరయురాలు అంటే ఆదాము నుండి ఈ వాగ్దాన కుమారుని గురించిన సంగతి తరతరాలు ఏం చేయబడుతుంది, చెప్పబడుతూనే వస్తాం. యాకోబు దగ్గరికి వచ్చేసరికి అందరూ యోసేపు అనుకున్నారు. కానీ యోసేపు ఆ వాగ్దాన కుమారుడు యోధాను ఏం చేయాలి, ఆ కరువు కాలంలో కాపాడబడటానికి యోసేపుని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇలాగో మనం బైబిల్ అంతటినీ గమనిస్తే వీరందరి ద్వారా ఆ మెస్సియా యొక్క రాకని గురించి వారందరిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఈ పాపానికి విరుగుడు దేవుడు ఆరంభంలోనే ఆయన ఏం చేశాడు, సిద్ధపరిచి ఉంచి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ సంతానంగా 4వ అధ్యాయం 4వ వచనం గలతీ పత్రికలో చెప్పాడు. ఇక కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకంలోకి ఏం చేశాడు, ప్రవేశించాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడు, ఈ లోకంలోకి వచ్చి శాపగ్రస్తమైన మానవ జాతిని ఆ శాపము నుండి ఆయన ఏం చేశాడు, విమోచించాడు. మొదటి ఆదాము అవిధేయుడయ్యాడు, కడపటి ఆదాము అనే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, విధేయత చూపాడు. యోహాను మొదటి పత్రికలో చెప్పాడు కదా, లోకంలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. ఏం చెప్పాడు, లోకంలో ఉన్నదంతయు ఏంటిది, శరీరాశ, నేత్రాశ, జీవవిడంబం. ఆ పండును చూడగానే ఈ 3 జరిగినాయి కదా, ఎవరిలో అవలో చూడటానికి రమ్యంగా ఉంది, రుచికరంగా ఉంది, ఆశపడింది. అంటే శరీరాశ, నేత్రాశ, జీవవిడంబం. ఈ మొదటి ఆదాము ఈ 3 విషయాల్లో తప్పిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. కానీ కడపడి ఆదాము అనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శోధించబడ్డాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా అని శోధించబడితే ఆయన దేవుడు రాళ్ళను బట్టి కాదు కాబట్టి మనం అన్ని ధ్యానం చేసుకోలేం. ఈ మొదటి ఆదాము ఏ విషయాల్లో శోధించబడి శోధన తట్టుకోలేక విఫలమయ్యాడో, పాపం చేశాడో, శాపగ్రస్తుడయ్యాడో, కడపడి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శోధనలన్నింటినీ ఆయన జయించాడు. శరీరాశను ఆయన జయించాడు, నేత్రాశను ఆయన జయించాడు, జీవవిడంబాన్ని ఆయన జయించాడు. ఆయన పాపము లేనివాడిగా పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన ఈ లోకంలో జన్మించాడు. మానవునిగా జన్మించిన ఈ ఆదాము వంశావళిలో ఆయన వచ్చినవాడు కాదు. ఎబ్రీ పత్రికలో చెప్పాడు, ఆయన మెల్కీసెదెకు క్రమంలో ఈ లోకానికి జన్మించాడు. అంటే మెల్కీసెదెకు ఎవరు అంటే తండ్రి లేనివాడు, ఆది అంతము లేనివాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ వంశావళిలో వచ్చిన ఒక కన్యక గర్భాన పరిశుద్ధమైన పుట్టుకది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేడు, ఆయన ఎందుకు పాపమే లేదు. ఆ పరిశుద్ధుడు కాబట్టి పాపిని పరిశుద్ధపరచడానికి విమోచన క్రయధనముగా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నామా? 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏం చేయబడ్డారు, విమోచించబడ్డారని మీరు ఎరగరా అన్నాడు. హౌ వి ఆర్ ఆల్ రిడీమ్డ్, ఎలాగ మనం విమోచించబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిష్కలంకమైన నిర్దోషమైన పవిత్ర రక్తము చేత మనం ఏం చేయబడ్డాం, విమోచించబడ్డాం. ఈ విమోచకుడు ఈ పాపానికి పరిహారంగా ఆది కాండంలోనే వాగ్దానం చేయబడ్డాడు. వాగ్దానం నెరవేర్పుగా ఈ లోకంలో ఆయన స్త్రీ సంతానంగా పుట్టి కలవరైన కొండ మీద ఆ మండు టెండలో ఆ నిలువుకైపు అడ్డవైపు వేలాడుతూ ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా సర్వ మానవాళికి పాప విమోచన కలుగు చేశాడు. మొదటి ఆదాము అవిధేయుడయ్యాడు, ఈ కడపటి ఆదాము ఏమయ్యాడు, విధేయుడయ్యాడు. ఆయన అపరాధం చేశాడు, ఈయన పుణ్యకార్యం చేశాడు. రోమపత్రికలు అదే చెప్పాడు. మరొక వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగుతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9-11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై
ప్రధాన యాజకుడుగా వచ్చి ఏం చేశాడు? తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. ఎలా? తన స్వరక్తముతో, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తముతో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత రక్తముతో, పరిశుద్ధ రక్తముతో ఏం చేశాడు? నిత్యమైన విమోచన సర్వ మానవాళికి. ఎంతమందికి? సర్వ మానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య విమోచన అనుగ్రహించాడు. మొదటి ఆదాము అవిధేయుడు అయిపోయాడు కాబట్టి ఆదాము విధేయత చూపాడు. ఆయన ద్వారా శిక్షావిధి కలిగింది, ఈ ద్వారా నిత్య జీవం కలుగుతుంది. అదే రోమపత్రికలో చెప్పాడు. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపము. పాపం ద్వారా మరణము ఈ లోకంలో ఎలాగూ ప్రవేశించినో మనుషులందరూ ఏం చేశారు? పాపము చేసిన మూలమున మరణం అందరికీ సంప్రాప్తమైంది అన్న. అలాగైతే అక్కడ కింద ఒక మాట చెప్పాడు. ఆ కింద 5వ అధ్యాయంలో రోమపత్రికలో ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుతున్నాం. 5వ అధ్యాయం 14వ వచనం, 5:14 చదువుకుందాం. అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను అన్నాడు. ఆదాము మొదలుకొని మోసే వరకు ఆదాము యొక్క అతిక్రమాన్ని బట్టి అందరూ ఏమయ్యారు? మరణం 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 అన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఏం చూసాం? బ్రతికారు, మరణించారు, బ్రతికారు, మరణించారు, బ్రతికారు, మరణించారు. మరణం 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 మరణం. ఆదాము మొదలుకొని మోసే వరకు ఏం వెళ్ళింది? మరణమేలను అన్నాడు. ఆదాము రాబో వారికి గుర్తై ఉండేది అన్నాడు. వచ్చిన 17లో ఏం చెప్పాడంటే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము, దేవుని కృపావరం కలుగులేదు. ఎట్లనగా ఒకరి అపరాధం వలన, ఎవరి వలన? ఒకరి అపరాధం. ఎవరా? ఒకడు ఆదాము, మొదటి ఆదాము. ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు ఏం చేయబడింది? విస్తరించబడింది అన్నాడు. యేసుక్రీస్తు అని ఒక మనిషిని యొక్క దానము అనేకులకు ఏం చేయబడింది? విస్తరించబడింది. ఆయన ద్వారా పాపం విస్తరించబడితే ఈయన ద్వారా కృప విస్తరించబడింది. ఆయన ద్వారా అందరూ అపరాధులు అయితే ఆ అపరాధం నుంచి ఈయన ద్వారా అందరూ ఏమయ్యారు? విమోచించబడ్డారు అన్నాడు. కొనసాగింపుగా 18లో చెప్పాడు కదా. 18లో, ఇదే 5వ అధ్యాయం 18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చింది అన్నాడు. ఆ ఒక్కని మనుషుని బట్టి అందరూ దేనికి గురయ్యారు? శిక్షావిధికి కలుగుటకు కారణమయ్యారు అన్నాడు. కానీ అదే వచనంలో చెప్తూ అలాగే ఒక్క పుణ్య కార్యము వలన అన్నాడు. ఆ ఒక్క పుణ్య కార్యం చేసినవారు కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తువా. ఆ ఒక్కడు పాపం చేశాడు, మొదటి ఆదాము. అందరూ దేనికి లోనయ్యాం? అపరాధానికి లోనయ్యాం, శిక్షా విధికి పాత్రులమయ్యాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పుణ్య కార్యాన్ని బట్టి మనందరము జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను అన్నాడు. వచ్చిన 19లో కొనసాగింపుగా చెప్తూ, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడియో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆయన ఏం చేశాడు? అవిధేయత చేశాడు. ఈయన ఏం చేశాడు? విధేయత చూపాడు. ఎంత విధేయత అంటే ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు, సిలువ మరణం పొందినంతగా. ఎవరి కోసం? పారిపోయిన ఆదాము కోసం, దాగుకున్న ఆదాము కోసం, భయపడిన ఆదాము కోసం, సిగ్గుతో పారిపోతూ ఉన్న ఆదాము కోసం ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ మహాదేవుడు. ఒక మాట చెప్పిన అర్థమయ్యేటట్లుగా, ఏ దేవుడైతే తింటే చచ్చిపోతా ఉన్నాడో, ఆయన మాట మీరు వీడు తిని చచ్చారో, అదే దేవుడు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? తత్వాన్ని అర్థం కాని వారు ఇలాగ అర్థం చేసుకోండి. అదే దేవుడు కుమారునిగా నేను వచ్చి మిమ్మల్ని విమోచిస్తానని వాగ్దానం చేసి ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మనుషునిగా వచ్చాడు. వచ్చిన ఆయన ఎవరు?
సృష్టికర్త, దేవాది దేవుడు, దైవ మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా సర్వ మానవాళికి ఏముంది? శాప విమోచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14లో చెప్పాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14లో చెప్పాడు, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన అన్నాడు. అన్యజనులమైన మనల్ని కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? విమోచించాడు. శాపము నుండి మనల్ని విమోచించాడు. శాపము నుండి విమోచించేవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. నరకం నుండి విమోచించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నుండి పారిపోతున్నావా అమ్మా? అయ్యా, ఆయన దగ్గరకు రాకుండా పారిపోతున్న ఆదాము అవ్వలారా, ఆయన దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తే రక్షణ ఉంటుంది? తిరిగి వారు దేవుడి దగ్గరికి వచ్చారు కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు? వారి కొరకు చర్మాయి చొక్కాయలను తొడిగించాడు, వారి కొరకు బలి చేశాడు, వారి కొరకై ఆ విమోచన అది సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నీకు రక్షణ లేదు. శిలువ కార్యం లేకుండా నీకు రక్షణ లేదు. ఆయన నుండి పారిపోవాలని చూస్తున్నారు నేటి ఆదాము అవ్వలారా. జాగ్రత్త, ప్రభువుకి మీరు ఎంత దూరం అయితే అంత పతనమైపోతారు, చచ్చిపోతారు. అంతే. ఏమైపోయారు ఆదాములో? తోలివేయబడ్డారు, గెంటి వేయబడ్డారు, సహవాసాన్ని కోల్పోయారు. దుఃఖము, వేదన, ఏడ్పు, సహవాసం లేదు, దేవునికి సన్నిధి లేదు, ఆనందం లేదు, ప్రయాస, కష్టం, వేదన. 3వ అధ్యాయంలో అంతా ఏముంది? ప్రయాస, కష్టము, వేదన, దుఃఖము, బాధ, శ్రమలు ఉన్నాయి. దేవునికి దూరమయ్యి శనికాలపు సుఖం కొరకు పరిగెడుతున్నావేమో, నష్టపోతావు. నీకు విమోచన యేసుక్రీస్తులోనే ఉంది. నీకు విమోచన శిలువ రక్తంలోనే ఉంది. నువ్వు ఆయన నుండి పరిగెడితే నీకే నష్టం. ఆదాములాగా పరిగెత్తమాక, ఆయన నుంచి పారిపోమాక. ఆయన దగ్గరికి రా, శిలువ దగ్గరికి రా, ప్రభువు దగ్గరికి రా. ఆయన నీ కొరకై విమోచన సిద్ధపరిచి ఉంచాడు. అందుకోవడం నీదే ఆలస్యం. ఇంకా ప్రభువుని నమ్మకుండా వాయిదా వేస్తా ఉన్నావా? బాప్తిసం పొందకుండా వాయిదా వేస్తా ఉన్నావా? చచ్చిపోతావు. వేదన, శ్రమ, పండ్లు కొరుకుట, గాఢాంధకారం, ఈ అపవాది కొరకు ఏం సిద్ధపరిచాడో తెలుసా? దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు, ఆదాము పాపం చేశాడని దేవుడు తెలుసుకున్న తర్వాత మొదటిగా ఆయన మాట్లాడింది ఎవరితోటి? సర్పంతో. ఆయన ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ మరణాన్ని ఏం చేశాడు? ఓడించాడు. అపవాది యొక్క తలను ఆయన చితకు కొట్టాడు. కలువరి శిలువలో అపవాది తలను ఆయన చితకు కొట్టాడు. అపవాది ఏం చేయగలిగాడు? ఆదాము అవ్వలను మరణానికి అప్పగించగలిగాడు. కానీ యేసు ప్రభు మరణము ముళ్ళును ఏం చేశాడు? విరిచివేశాడు. మరణాన్ని మిరిగివేశాడు, మరణాన్ని కొట్టివేశాడు, మరణాన్ని నిరర్థకం చేశాడు. ఇక మరణమే లేకుండా చేశాడు. ముందుగా అపవాదిని ఏం చేశాడు? కలువరిలో ఓడించాడు. చనిపోయాడు అనుకున్నాడు, కానీ 3వ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. మనం ఓడిపోయింది ఆయన ముందు, మనం తల వంచింది ఆయన ముందు. ఆయన వాగ్దానం చేసినట్లుగా చెతగా కొట్టాడు అపవాది యొక్క తలను. ఆయన కలువరి శిలువలో ఏం చేశాడు? చెతగా కొట్టాడు, విజయాన్ని అనుగ్రహించాడు. ఆయన దగ్గరకు వస్తే నీకు కూడా విజయం ఉంటుంది. లేకపోతే ఏమైపోతావు? నిత్య నాశనం. అపవాది కొరకు ఆయన ఏం చేశాడంటే మత్తయి సువార్తలో చెప్పాడు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని గుండం అన్నాడు. అమ్మాయ్యా, పాతాళం ఎవరి కొరకంటే నీ కొరకు కాదు, ఆదాము కొరకు కాదు, అవ కొరకు కాదు, నీ కొరకు కాదు, నా కొరకు కాదు. దేవుడు పాతాళాన్ని సిద్ధపరిచింది అపవాదికి, వాడి దూతలకు. కానీ నీవే దేవుని నుండి పారిపోయి యేసు ప్రభు దగ్గరికి రాకుండా, శిలువ దగ్గరికి రాకుండా పారిపోయి ఎక్కడికి పోతున్నావు? అపవాది పోయే నిత్యాగ్ని గుండానికి పోయావు. ధనవంతుడు పోయాడు అక్కడికే. అక్కడ ఏడుపుడు, పండు కొలుకుట, గాఢాంధకారము, చీకటి తప్ప ఇంకేమీ ఉండవు. యేసుక్రీస్తుని తప్పించుకొని పారిపోవాలని చూస్తున్న ఓ యవనస్తుడా, యవనురాలా, వృద్ధుడా, ఇంత వయసు వచ్చినా నీ జీవిత గురి గమ్యం తెలుసుకోకపోతే, నువ్వు మరణించడానికి కారణం ఏంటో తెలుసుకోకపోతే, మరణం నుండి, నీ శాప విమోచనం నుండి నీకు విమోచకుడు ఉన్నాడన్న సంగతి నీకు అర్థం కాకపోతే,
లేకపోతే నువ్వు వెళ్ళేది అపవాదికి వాడి దూతలకు నువ్వు సిద్ధపరిచిన నిత్యాగ్నిగుండం అన్నాడు. ఆయన నమ్మితే ఏమన్నది? నిత్య జీవం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చెప్పాడు, జీవాహారము పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. నేను విశ్వసించిన వాడు మృతి చెందిన మరలా జీవించి మృతి చెందిన వాడు అన్నాడు కదా. వచ్చిన చదువుకొని ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం తీసిన వారు చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం పునరుద్ధానమును 24వ వచనం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయాను ఏమవుతాడు? బ్రతుకుతాడు అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఏమవుతాడు? బ్రతుకుతాడు. బ్రతికిన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. వాగ్దానం చేయబడిన కుమారుడు విమోచకుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకై విమోచన క్రయధనాన్ని చెల్లించి నీ కొరకై గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. పునరుద్ధానము జీవము ఆయనే పిల్లాడు. ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపంతో ఆయన ఆశ్రయిస్తాడు. నీ శాపాన్ని ఆయన ఎప్పుడో విమోచన కలుగు చేసి ఉంచాడు, రక్షణ సిద్ధపరిచి ఉంచాడు. ఆ రక్షణ అందుకోవడమే నీకు ఆలస్యం. నువ్వు ఉన్న స్థలంలో నేరుగా ఆయన్ని ఆశ్రయించాలి. నీ పాపాలను నువ్వు ఒప్పుకోగలిగితే, ప్రభువా ఇప్పటి వరకు నీకు అవిధేయంగా జీవించాను, నీకు లోబడకుండా జీవించాను, నా ఇష్టానుసారంగా జీవించాను, భయం లేకుండా జీవించాను, అయితే నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నా శాపాన్ని తీసివేయి, నీ బిడ్డగా స్వీకరించు, పాతాళాన్ని తప్పించి అపవాదికి వాటి దూతలకు నువ్వు సిద్ధపరిచిన పాతాళానికి నేను వెళ్ళకుండా నాకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహించు అని పశ్చాత్తాపడితే ఆయన ఉన్నపాటు నేను నీకు క్షమించి నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికైనా సిద్ధంగా ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్ర పరుస్తుంది. ఆయన వారి పాపములని అన్నిటికీ జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేశాడు. తూర్పుకు పడమరి ఎంత దూరమో అంత దూరం తీసివేస్తాను. నీవైనా నీ పాపాలు గుర్తు చేసుకుంటావేమో కానీ దేవుడు అన్నిటికీ నిన్ను ఇంకా జ్ఞాపకం చేసుకోడు. ఆయన ఏమన్నాడు? మీరు నా కుమారులు అన్నాడు, మీరు నా కుమార్తెలు అన్నాడు. రాజులైన యాజక సమూహం చేస్తాడు. ఆయన సొత్తైన ప్రజలన్నా మనల్ని మార్చివేస్తాడు. ఇంకా ప్రభుకు దూరంగా పారిపోతున్న ప్రియ సోదరుడు సోదరి, ఎప్పుడైనా ప్రభువు దగ్గరికి రా. నీ శిక్ష విధి కొరకై ఎప్పుడో విమోచన క్రయదానాన్ని చెల్లించి రక్షణ సిద్ధపరిచే రక్షకుడు నీ కొరకై ఎదురు చూస్తున్నాడు. వాగ్దానం చేయబడిన ఆదికాలంలోనే వాగ్దానం చేయబడిన ఆయన 2000 సంవత్సరాల క్రితమే స్త్రీ సంతానంగా కన్యక గర్భాన్ని లోకంలో జన్మించి కలవరిలో నీ కొరకై రక్షణ సిద్ధపరిచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. నేడో రేపో ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చే లోపుగా నీ ప్రాణం పోయే లోపుగా నీ పాపాలకు పరిహారం చెల్లించిన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షించబడి పాతాళాన్ని తప్పించుకొని పరలోకానికి వారసులు కావాలని ప్రభు పక్షాన ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతతో ముగిస్తూ ఉన్నాను. ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒకరు హెచ్చరిస్తూ ఉంటే ఇంకా మీ పాపాలు ఒప్పుకోకుండా ప్రభువుని ఆశ్రయించకుండా ప్రభువుకు దూరంగా పరిగెడుతూ ఉంటే జాగ్రత్త. పాతాళం నిన్ను పట్టుకొని అది అమాంతం నిన్ను మింగివేయడానికి సిద్ధంగా రక్షించి నిన్ను పరలోకంలోకి చేర్చి నెమ్మదిని అనుగ్రహించడానికి ప్రభు ఆయన కలవరులో చేతులు చాచి నీ కొరకై తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి ప్రేమతో ఆహ్వానిస్తున్న ఈ మధ్యాహ్నము ఈ ఆయన ప్రేమ ఆహ్వానాన్ని రక్షణ ఆహ్వానాన్ని మన్నించి నీ పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డగా మార్చబడి పాతాళాన్ని తప్పించుకొని పరలోకానికి వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్న మంచి ఆశ కలిగిన వారు మాకు తెలియచేయండి. చూడక అనంతరం మీ కొరకై ప్రార్థన చేస్తాం. రక్షకుడా మీకు స్తోత్రములు తండ్రి, మా పట్ల జాలి చూపి కృపతో రక్షకుడిని మా కొరకై ముందుగానే సిద్ధపరిచారు. ఆ వాగ్దాన పుత్రుడి లోకంలో జన్మించి కలువరిలో గొప్ప రక్షణ మా కొరకై సిద్ధపరిచి
మాకు శాప విమోచన, నిత్య విమోచన మాకు అనుగ్రహించగా రక్షకుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా శిక్షణ ఆయన మీద మోపారు, మాకు విడుదల విమోచన అనుగ్రహించారు. మా శాపంలోకి రావాల్సిన శిక్ష అంతటిని, ఉగ్రత అంతటిని ఆయన మీద కుమ్మరించి ఆ ఉగ్రత నుండి, తీర్పు నుండి, పాతాళం నుండి మమ్మల్ని తప్పించారు. ఆ రక్షకుడు రాకపోతే, ఆ విమోచకుడు రాకపోతే ఆ శిక్షానికి మేము పాత్రలు కదా నాయన. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ గొప్ప ఏర్పాటు మీరు చేసినందుకే స్తోత్రం చెల్లిస్తాం. ఇంకా రక్షించబడని వారిని సంధించమని ఈ మాటలు రక్షణ పొందని వారి హృదయాల్లో ఫలింపచేయమని, రక్షించబడిన మేమునైనా ఇక ఎన్నటికి మళ్ళా అపవాదికి మాటలకు, ఆజ్ఞకు దాసులం కాకుండా, నీ ఆజ్ఞ మేరకుండా నీకు లోబడి జీవించే వారిని ఉండడానికి సహాయం చేయమని, నీ రాకడ కొరకై మమ్మల్ని ఆయత్తపరచమని, పాపుల రక్షకుడు అతి త్వరలో పరలోకం నుండి రానున్న క్రీస్తు యేసు జీవము కలిగిన నామంలోనే ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.